హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జశ్విహ. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఎన్వైబి మ్యాట్ సెట్టింగ్ స్ప్రే అండి. నేనైతే ఇది ఆన్లైన్లో తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ ఉంది. ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మనకి ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుందండి. ఇది ఎంత ప్రైస్ పడిందో నాకైతే గుర్తులేదు. సో చాలా తక్కువకైతే వస్తుందని మాత్రం తెలుసు. నెక్స్ట్ ఈ బాటిల్ ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ బాటిల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. బాటిల్ అయితే ఇలా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది ఇలా స్ప్రే టైప్లోనే ఉంటుందన్నమాట. నేనైతే ఎన్వైబి బ్రాండ్ తీసుకున్నాను. ఇందులో చాలా టైప్స్ అయితే ఉన్నాయి, చాలా బ్రాండ్లు కూడా ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నిజంగా నేనైతే 2 టైమ్స్ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. అందుకే మీకు రివ్యూ ఇస్తున్నాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. రెగ్యులర్గా మేకప్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ బాటిల్ సరిపోదండి. సో కొంచెం పెద్దది తీసుకోండి. అప్పుడప్పుడు మేకప్ వేసుకునే వాళ్ళకైతే బాగా సరిపోతుంది. సో ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మేకప్ వేసుకునే ముందు ఒకసారి మీ ఫేస్కి, నెక్కి ఈవెన్గా స్ప్రే చేసుకోవాలి. అది కొంచెం డ్రై అయ్యే వరకు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఫౌండేషన్, ప్రైమర్ ఇలా క్రీమ్స్ అప్లై చేసిన తర్వాత మరొకసారి స్ప్రే చేసుకోండి. మళ్ళీ కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మేకప్ అంతా ఫినిష్ అయిపోయింది అనుకున్నప్పుడు ఫైనల్గా మొత్తం కూడా స్ప్రే చేసుకోండి ఫేస్కి, నెక్కి. ఇలా చేసినట్లయితే మీరు వేసుకున్న మేకప్ అనేది అస్సలు చెరిగిపోదండి. మీరు మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ మేకప్ రిమూవ్ చేసే వరకు మీరు ఎలాగైతే మేకప్ వేసుకున్నారో ఆ మేకప్ లుక్ అయితే అలానే ఉంటుందన్నమాట. జనరల్గా మేకప్ వేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్ స్ప్రే వేసుకోకుండా ఉంటే మనకు స్వెట్ అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఆ మేకప్ అంతా పోతుంది. అలా కాకుండా స్వెట్ని కంట్రోల్ చేయడానికే ఈ మేకప్ సెట్టింగ్ స్ప్రే అనేది బాగా యూజ్ అవుతుంది. కానీ ఒక్క విషయం, మీరు స్ప్రే చేసుకున్నప్పుడు కంటి లోపలికి వెళ్లకుండా చూసుకోండి. అలానే ఇది మేకప్ వేసుకునే వాళ్ళే కాదు, వేసుకోని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే జనరల్గా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకుంటారు కదా, అలా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి ఈ సెట్టింగ్ స్ప్రేని అంతా కూడా స్ప్రే చేసుకొని ఆ తర్వాత మామూలుగా స్టిక్కర్ పెట్టుకుని లైట్గా లిప్స్టిక్ వేసుకుని అలానే వదిలేయచ్చండి. అప్పుడు కూడా ఎక్కువ స్వెట్ పట్టకుండా ఫేస్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుందన్నమాట. సో ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అయితే మేకప్ వేసుకునే వాళ్ళకి లేదా మేకప్ వేసుకునే వాళ్ళకి కూడా సూపర్గా వర్క్ అవుతుందండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి. నేను కొనుక్కున్న ప్రోడక్ట్సే. నేను యూజ్ చేసిన తర్వాత ఎలా అనిపించిందో మీతో కూడా చెప్తున్నాను. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ గురించి నేను క్లియర్గా చెప్పేశానండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.